సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ సెంటర్కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 3.6 ఎకరాల్లో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ను 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏర్పాటు చేస్తున్నారు. సిఫీ చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో ఇండియాతో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ వేగంగా జరగడానికి విశాఖలో ఏర్పాటు చేయబోతున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా దిగ్గజ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాల్లో వివిధ సమ్మిట్లలో ఐటీతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల కేటాయింపుతో పాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ నెల 14వ తేదీన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయి విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వివరాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు, నక్కపల్లిలోని ఆర్సెలర్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఇలా దాదాపుగా 6 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో అనేక దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కార్యరూపం దాల్చేలాగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. రానున్న 3.5 ఏళ్లలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసే ఆలోచనలో ఉంది. విశాఖను ఐటీ అండ్ డేటా సెంటర్ హబ్గా మారిస్తే ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని భావించి ముందడుగు వేస్తోంది ప్రభుత్వం. ఓకేనా ఇబ్బంది అయితే చెప్పు. ఏసీలో ఉండిపోయింది సేపు. లేదు వచ్చాను సరిపోయింది.
आदिपुरुषः सजातोऽत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञवसस्व విశాఖలోని ఏపీఐఐసి ఐటీ హిల్స్లో సిఫీ ఏఐ ఎడ్జ్ డాటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ సెంటర్కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 3.6 ఎకరాల్లో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ను 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏర్పాటు చేయబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు వైజాగ్ నుంచి. రాజు, ఇప్పుడు శంకుస్థాపన చేసినటువంటి ఇవన్నీ కూడా ఎప్పుడు దీనికి చాలా వేగవంతంగా ఎప్పుడు కంప్లీట్గా వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది? విశాఖను ఐటీ హబ్ గాను డేటా సెంటర్ గాను మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ అండ్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేష్ అయితే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ చేరుకోగానే పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ సిటీ ఏఐ డేటా సెంటర్ అండ్ ఈ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కి సంబంధించి నారా లోకేష్ శంకుస్థాపన అయితే 2 చోట్ల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మొత్తం ఈ సిటీకి 25 ఎకరాలు అయితే ల్యాండ్ కేటాయించినటువంటిది అయితే ఉంది. ముందుగా 3.6 ఎకరాల్లో సిటీకి సంబంధించి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ని మొదటి దశ శంకుస్థాపన అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఇది ఫస్ట్ ఐటీ హిల్స్ లో ఉన్నటువంటి ల్యాండ్ లో ఈ 3.6 ఎకరాల్లో చేశారు. మిగిలినటువంటి 22.4 ఎకరాలకు సంబంధించి ఓజోన్ వ్యాలీలో దీనైతే సైట్ ఉంది. దీన్ని 2వ దశగా శంకుస్థాపన చేసి కార్యకలాపాలు అయితే ప్రారంభించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ డేటా సెంటర్ లో ఒక్క సిఫీ చేస్తున్నటువంటిది ఒకటే కాదు, దీని తర్వాత కూడా అనేక సంస్థలతో అటు గూగుల్ గానీ, మెటా, అదేవిధంగా టాటా టీసీఎస్ కి సంబంధించినటువంటి కంపెనీలతో దాదాపుగా 2,60,000 కోట్ల రూపాయల డేటా సెంటర్లు ఏర్పాటుకి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నటువంటివి రానున్నటువంటి 1.5 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. రాజు, వైజాగ్ యువతల ఎటువంటి హోప్స్ కనిపిస్తున్నాయి? తనకు స్థానికంగా ఐటీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింతగా చేరువవుతున్నటువంటి ఈ తరుణంలో యువత హోప్స్ ఎట్లా ఉన్నాయి? ఏపీ ప్రభుత్వం ముందుగానే అటు నారా లోకేష్ యోగల పాదయాత్ర చేసిన సమయంలో కూడా ఒక హామీ అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నటువంటి యువత పక్క రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ డెవలప్మెంట్ తో ఖచ్చితంగా ఇక్కడే ఉద్యోగాల కల్పన కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చిన హామీ ఆ విధంగానే ముఖ్యంగా విశాఖ కేంద్రంగా దాదాపుగా 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి దశలో దాదాపుగా 1,00,000 ఐటీ అండ్ డేటా సెంటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చేలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు ప్రస్తుతం అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నటువంటి ఈ సిటీకి సంబంధించి 50 మెగావాట్ల ఎడ్జ్ డేటా సెంటర్ అయితే శంకుస్థాపన జరుగుతుంది. దీని ద్వారా దాదాపుగా 1000 ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నవంబర్ లో టీసీఎస్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభోత్సవం జరగబోతుంది. దాని ద్వారా 12,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినటువంటి ఎంతో మంది యువత తమ బంగారు భవిష్యత్తు విశాఖ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. వైజాగ్ ఐటీ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్తుంది. దీంట్లో భాగంగా విశాఖలోని ఏపీఐఐసి ఐటీ హిల్స్లో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ సెంటర్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. మొత్తం 3.6 ఎకరాల్లో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ను 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏర్పాటు చేస్తున్నారు. సొంతంగా మనం మిసైల్స్ తయారు చేసుకోవడం జరిగింది. బ్రహ్మణస్పతిర్భూమిర్భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా కృష్ణిరక్రమేదసదన్మాతరం పునః పితరం చ ప్రియన్ సుమః
यतो श्रद्धाम विराजति वाक्पदङ्गाय शश्रिये प्रत्यस्य महर्त्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्यघ्यन्महिष